ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా నిశ్చయ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం ఇలా సెలవిస్తుంది, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక శబ్దము, ఒక స్వరము మీ వెనుక నుండి మీ చెవులలో వినబడును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే, మనను నడిపించేటువంటి మన దేవుడు, ఆశీర్వాదకరమైనటువంటి మార్గములలో మనను నడిపించేటువంటి దేవుడు అనేటువంటి అంశం మీద మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మనకు జీవితంలో ఉండేటువంటి ఒక సమస్య ఏంటంటే, ఏదన్నా ఒక విషయంలో మనము ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే చాలా మనము ఇబ్బంది పడతాం, చాలా మనం సఫర్ అవుతామండి, చాలా కన్ఫ్యూజ్ అవుతాం, తొందరపడతాం, ఏం చేయాలి అసలు అని చెప్పి, ఎలాంటి నిర్ణయం నేను తీసుకోవాలి అని చెప్పి మనము చాలామంది దగ్గర మనం ఏం చేస్తామంటే సలహాలు అడుగుతూ ఉంటామండి. అమ్మ నేను ఇలా చేస్తే ఎలా ఉంటుంది, బ్రదర్ నేను ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మనుషుల దగ్గర మనం సలహాలు అడుగుతాం. అంటే ఏంటి, మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం గురించి చాలా ఇబ్బంది పడుతుంటాం. మనము ప్రయాణం చేయాల్సినటువంటి త్రోవల గురించి మనము ఇబ్బంది పడుతుంటాం. ఎందుకంటే మనకు ముందుగా చాలా త్రోవలు ఉన్నాయి. దాని గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక స్వరము మీ వెనక నుండి మీ చెవులలో వినపడును అనేటువంటి మాట మనం చూద్దాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మన జీవితంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నామో అప్పుడు మన దేవుడు ఆయన ఏం చేస్తారంటే ప్రియులరా, ఆయన మనకు తమ యొక్క మార్గము ఏది, తనకు చిత్తమైనటువంటి మార్గం ఏది, ఏ మార్గములో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ మార్గములో ఆశీర్వాదాలు ఉన్నాయి, మన జీవితంలో ప్రయాణం చేయవలసినటువంటి త్రోవ ఏది, మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏదనేటువంటి మంచి ఆలోచననిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఆయన అంటున్నాడు, నేను మీకు బోధించి మేము నడిపించేటువంటి దేవుడను అని ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని, ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఎక్కడ పడిపోతున్నారంటే ప్రియులరా, వారు ఎప్పుడైతే వారు నిర్ణయాలు అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారో, ఎప్పుడైతే వారు ప్రయాణం చేసేటువంటి త్రోవలు మారుతాయో అప్పుడు వారి జీవితాలు కూడా మారుతాయి. వాళ్ళ జీవితాలు కూడా తలకిందకు మారిపోయామని చూస్తున్నాం. ఈరోజు చాలామంది జీవితాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే, వారు తీసుకున్నటువంటి తప్పైన నిర్ణయాలు, వారు ప్రయాణం చేసినటువంటి తప్పుటైన మార్గంలో వారి జీవితం అంతా పాడు చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కుడివైపు తిరిగినా ఎడం వైపు తిరిగినా నీవు నడవలసినటువంటి త్రోవలో నేను నడిపించేటువంటి దేవుడు, నీకు ఆలోచన చెప్పి నేను నడిపించేటువంటి దేవుడు నేనని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన మన జీవితం మనం నడిపించాలంటే మనం ఏం చేయాలి, మన త్రోవను ఆయన చేతికి అప్పగించి ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన తనకిష్టమైనటువంటి మార్గంలో ఆయన నన్ను ఆయన నడిపించేటువంటి దేవుడు. అప్పుడు ఆయనకి చిత్తమైన మార్గంలో నడిచినప్పుడు మనకు సమస్యలు ఉండవు. సమస్యలున్న దాని మీద మనకు జయాన్ని కలిగించేటువంటి దేవుడు. మన జీవితము క్షేమంగా సురక్షితంగా అది సాగిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన త్రోవలను ఆయన చేతికి అప్పగిద్దాం. అయ్యా నీవే నన్ను నడిపించని చెప్పి చెబుదామా, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా స్తోత్రం, మేము నడవలసిన త్రోవలను నడిపించేటువంటి దేవుడు తండ్రి. మీ బిడ్డలు తండ్రి ఏ త్రోవలో నడవాలనో తండ్రి, మీ బిడ్డలకు తండ్రి సరైనటువంటి ఆలోచన ఇచ్చి మీ బిడ్డలు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు అంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.